సైబర్ నేరగాళ్లు ఎప్పుడు ఎలాంటి మోసాలకు పాల్పడతారో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. మెసేజెస్, కాల్స్, బెదిరింపులు, లోన్స్, డిజిటల్ అరెస్టులు ఇలా అనేక రూపాల్లో జనాల్ని మోసం చేస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది ఈ సైబర్ నేరగాళ్ల మోసానికి బలైపోయారు. జనాలు ఎంత అప్రమత్తంగా ఉన్నా సరే సైబర్ నేరగాళ్లు పన్నిన వలలో మాత్రం చిక్కకుండా ఉండలేకపోతున్నారు. తాజాగా వర్క్ ఫ్రం హోమ్ అంటూ ఒక మహిళను సైబర్ నేరస్తులు మోసం చేశారు. మోసానికి కలత చెందిన ఆ మహిళ చివరికి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ కుకట్పల్లిలో జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా కంచు స్తంభంపాలెం వాసి అనూషకు దగ్గర బంధువైన వెంకన్నతో 5 ఏళ్ల క్రితం పెళ్లైంది. వీళ్ళకి ఒక బాబున్నాడు. హైదరాబాద్ కేపీహెచ్బీలోని తులసీనగర్లో నివాసం ఉంటున్నారు. అనూష టెలిగ్రామ్ యాప్లో వర్క్ ఫ్రం హోమ్ అంటూ ప్రకటన చూసి ఫాలో అయింది. సైబర్ నేరగాళ్ల మాయమాటలు నమ్మి కొంత నగదు కట్టింది. దీంతో ఆమెకు తిరిగి మరికొంత డబ్బు వచ్చినట్లుగా యాప్లో చూపించారు. యాప్లో డబ్బులు కనిపిస్తున్నా ఖాతాలోకి మాత్రం బదిలీ అవ్వలేదు. బ్యాంకు ఖాతాలోకి డబ్బులు బదిలీ అవ్వాలంటే ఇంకా కొంత డబ్బులు పెట్టుబడి పెట్టాలని సైబర్ నేరగాళ్లు చెప్పారు. వాళ్ల మాటలకు నమ్మి ఆకర్షితురాలైన అనూష తన దగ్గరున్న బంగారాన్ని అమ్మేసి ₹1,00,000 వరకు పెట్టుబడి పెట్టింది. పెట్టిన డబ్బులు తిరిగి వస్తాయని భావించింది. అయితే సైబర్ నేరగాళ్లు స్పందించలేదు. చివరికి తాను సైబర్ నేరాల మోసానికి బలైపోయారని గుర్తించింది. సైబర్ మోసానికి అనూష కలత చెందింది. కుమారుణ్ణి పడుకోబెట్టి ఇంట్లో ఫ్యాన్కి ఉరివేసుకుంది. ఆత్మహత్యకు ముందు అనూష ఒక లేఖ కూడా రాసింది. తనలాగా టెలిగ్రామ్లో ఇలాంటి మోసాల బారిన పడి ఎవరూ మోసపోవద్దు, బాబు జాగ్రత్త అంటూ లేఖ రాసి చనిపోయింది. ప్లస్ బెట్టింగ్ అలవాటున్నది. ఆ గోల్డ్ తాకట్టు పెట్టి వేరే వాళ్ళ దగ్గర అప్పు తెచ్చుకున్నది. అదే కాక ఫ్రెండ్స్ దగ్గర అప్పు 1.5 lakh దగ్గర తెచ్చుకున్నది. నా భర్తకు తెలిస్తే ఇదేమన్నా ఇష్యూ అవుతుందని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళ భర్త ఆఫీస్కి వెళ్ళిన సమయంలో ఫ్యాన్కి ఊరేసుకొని చనిపోవడం జరిగింది. అయితే వాళ్ళ భర్త 11 o'clock వచ్చి తలుపు కొడితే ఎంత కొట్టినది తిరగలేదు. వాళ్ళ కొలీగ్ కూడా పక్కనే ఉంటాడు. వాళ్ళ కొలీగ్ ఇద్దరు చిన్న సౌండ్ చేసినాడు. అలాగే వాళ్ళ 4 years బాబు ఉన్నాడు. ఆ 4 years బాబు వచ్చేసి బెంచి స్టూల్ వేసుకొని బోల్ట్ తీసేస్తే చూసుకుంటారు. కానీ అప్పుడే సూసైడ్ నోట్ కూడా రాసిందల్లా. నేను ఇట్లా అందరికీ బై అందరు అని ఐ లవ్ ఫర్ ఆల్ అని చెప్పేసి రాసేసి నేను ఇవన్నీ చేసిన అని చెప్పేసి సూసైడ్ నోట్లో రాయడం జరిగింది.